రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ జూన్ నెలకు సంబంధించిన కంప్లీట్ రిపోర్ట్ని రిలీజ్ చేసింది. మనం మే నెల నుంచి వీడియోలో చెప్తూనే ఉన్నాం, జూన్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని. కొంతమంది అతివాదులు మీరు రైతులను భయపెడుతున్నారు మీ వీడియోల ద్వారా అని చెప్పేసి కామెంట్లు చేశారు. జూన్ నెలలో దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో 50% పైగా లోటు వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కూడా 30% పైగా లోటు ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో 40% లోటు వర్షపాతం నమోదైంది. 1-2 ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సగటు వర్షపాతం నమోదైంది. జూన్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో, ఆ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సగటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జూన్ పూర్తిగా అయిపోయినా కూడా కనీసం 3 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదు కాలేదు. కొంతమంది రైతులు కామెంట్ చేశారు తెలంగాణ నుంచి, జోగులాంబ గద్వాల్లో ఇంతవరకు చినుకు పడలేదని చెప్పేసి రైతులు కామెంట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు లేవు, తీవ్రమైన కరువు పరిస్థితి ఉంది. ఇక జూలైలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశం ఉంది. జూలైలో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అక్కడ కూడా ఒక 50% షార్టేజ్ వచ్చే అవకాశం ఉంది. 94% సగటు వర్షపాతం కన్నా కూడా చాలా షార్టేజ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి బీభత్సమైన వర్షాలు నమోదై వరదలు వస్తూ ఉంటే, మధ్య భారతంలో తీవ్రమైన కరువు, దక్షిణ భారతంలో చాలా ప్రాంతాల్లో కరువు, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సగటు వర్షపాతం నమోదవుతా ఉంది. జూలై నెల వ్యవసాయ రంగానికి చాలా కీలకం. జూలైలో గనక సగటు వర్షపాతం నమోదు కాకపోతే తీవ్రమైన ఆహార కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. జూలై నెలలో గనక 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాకుండా 11, 12 నమోదైతే ప్రాజెక్టుల్లో కూడా నీరు చేరే అవకాశం లేదు. వర్షాధారంగా పంట సాగు సాధ్యం కాదు. ప్రాజెక్టుల కింద, కాలువల కింద, ఆయకట్టు కూడా నీరు వచ్చే అవకాశం లేదు. దీని మీద మనం వీడియోలు చేసినప్పుడు కొంతమంది తుగలకులు పిచ్చి కామెంట్లు చేస్తూ ఉన్నారు. చదువుకున్నోడికి చెప్పొచ్చు, చదువు లేనివాడికి చెప్పొచ్చు. ఈ అటీడు కాని బ్యాచ్కి మాత్రం మనం చెప్పలేం. భారత వాతావరణ శాఖ, స్కైమెట్ వాతావరణ సంస్థలు రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఆధారంగానే మనం వీడియోలో చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అతి వర్షాలు పడతాయి, 1-2 ప్రాంతాల్లో. కొన్ని ప్రాంతాల్లో సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉంటాయి. మొదటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. దానికి పిచ్చ కామెంట్లు చేస్తూ ఉన్నారు. రైతు సోదరులను మీరు భయపెడతా ఉన్నారు. రైతులు భయపడాల్సిన అవసరం లేదని మనం అనేక సార్లు చెప్పాం. రైతులు తన జీవితకాలంలో ఒక 40-50 సంవత్సరాలు వ్యవసాయం చేసినప్పుడు ఇలాంటి కరువులు ఎన్నో చూస్తుంటారు, వరదలు ఎన్నో చూస్తుంటారు, బీభత్సమైన అతివృష్టి ఎన్నో చూశారు, వడగళ్ళ వర్షాలు చూశారు, పంట నష్టాలు చూశారు. ఇదేమి కొత్త కాదు. కరువు రావడం అనేది ఈరోజు కొత్త కాదు. ప్రతి 5-6 సంవత్సరాలకి ఒకసారి ఎల్ నినో ప్రభావం చూపుతానే ఉంది. 2023లో కూడా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్లోనే 400 మండలాల్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక 2002, 2003 అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. 2015, 2016లో కూడా అలాంటి పరిస్థితులు వచ్చాయి. ప్రతి 5-6 సంవత్సరాలకి ఇవి రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఒక గుడ్ న్యూస్ కూడా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. 3వ తేదీ నాటికి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అందిన శాటిలైట్ పిక్చర్స్ని కనుక స్టడీ చేసి మనం పరిశీలించినట్లయితే రాబోయే 24 అవర్స్ నుంచి 72 గంటలు, అంటే రాబోయే రోజు నుంచి మరో 3 రోజుల వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో పడతాయి కానీ ప్రతి గ్రామంలో అతి భారీ వర్షాలు నమోదవుతాయనే కాదు దాని ఉద్దేశం. 2 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతాయి. మాకు చుక్క చినుకు పడలేదని ఒకటి కామెంట్ చేస్తాడు. మీ పరిస్థితి అది, దానికి మనం ఏం కాదన్నా, పడకపోయి ఉండవచ్చు. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా చురుగ్గా మారాయి. అల్పపీడనం ప్రభావం ద్రోణి కొనసాగుతూ ఉంది, ఆవర్తనం ఉంది. ఇవన్నీ కూడా నైరుతి ఋతుపవనాల మీద ప్రభావం చూపి నైరుతి ఋతుపవనాలను కొంచెం బలపరుస్తూ ఉన్నాయి.
ఇక బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థ కారణంగా వాతావరణం వేగంగా మార్పులు చోటు చేసుకుంటూ ఉంది. తాజా వాతావరణ పరిస్థితులు, అల్పపీడన వివరాలు మనం పరిశీలించినట్లయితే జూలై 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడడం అనేది గ్యారంటీ, అది మరింత బలపడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది. ఋతుపవనాల కదలిక కూడా చురుగ్గా ఉంది. అల్పపీడన ప్రభావంతో గాలిలో తేమ పెరిగి ఋతుపవనాలు మరలా దేశవ్యాప్తంగా పుంజుకున్నాయి. హిమాలయ ప్రాంతాల నుంచి బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం వరకు 1500 కిలోమీటర్లు మేఘావృతమై ఉంది ఆకాశం. శాటిలైట్ పిక్చర్స్ క్లియర్గా చూపిస్తాం. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు కొంత చురుగ్గా మారాయి. జూలైలో కొంతవరకు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్రమైన కరువు కూడా ఉంది. కరువు బారిన ఎవరు పడతారు, వర్షాలు ఎవరిని పులకింపజేస్తాయి అనేది జూలై నెల కంప్లీట్ అయితే కానీ చెప్పలేం. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అతి తీవ్రమైన కరువు ఇప్పటికే కనిపిస్తూ ఉంది. జూలై చాలా కీలకం కాబట్టి జూలైలో ఫస్ట్ వీక్లో అయితే వాతావరణం అనుకూలంగా ఉంది. ఆ తర్వాత ఎలా ఉండబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం. మీ గ్రామంలో వర్షం పడితే మీది ఏ గ్రామం, ఏం జిల్లా, జూన్లో మంచి వర్షాలు పడ్డాయా లేదా అనే విషయాలను కూడా కామెంట్ చేయండి.